ఇరాన్లోని అణు స్థావరాలే ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేస్తుంది. దీనికి తోడు ప్రత్యక్ష యుద్ధంలో దిగేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టెహ్రాన్లోని న్యూక్లియర్ సైట్లపై ఇజ్రాయెల్తో కలిసి దాడులు చేయాలని అమెరికా నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరాన్లోని భారత పౌరులను స్వదేశానికి రప్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2022లో ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మొదలైనప్పుడు భారత్ ఆపరేషన్ గంగా చేపట్టి అక్కడి భారతీయులను రప్పించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ నుంచి మన వాళ్లను తీసుకురావడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. భౌగోళిక పరిస్థితులు, గగనతల నిషేధాలు, సున్నిత పరిస్థితులే అందుకు కారణమని అంటున్నారు. ప్రస్తుతం ఇరాన్ లో 10,000 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఇందులో 1,500 నుంచి 2,000 మంది విద్యార్థులు ఉన్నారు. మరో 6,000 మంది అక్కడ పనిచేస్తున్నవారు. వీరితో పాటు అక్కడి జల రవాణా సంస్థల్లో పనిచేస్తున్న పలువురు నావికులు కూడా ఉన్నారు. అయితే భద్రతాపరమైన కారణాల వల్ల వారిని దేశం దాటించేందుకు ఇరాన్ ప్రభుత్వం అనుమతించడం లేదు. ఆపరేషన్ గంగా నిర్వహించిన సమయంలో భారత వాయుసేనకు చెందిన 14 విమానాలతో పాటు మొత్తం 90 విమానాలను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు నడిపి అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. అప్పట్లో ఈ ఆపరేషన్ సజావుగా సాగిపోయింది. ఎందుకంటే ఉక్రెయిన్ కు సరిహద్దుల్లో ఉన్న హంగేరీ, రొమేనియా, మాల్దోవా, స్లోవేకియా, పోలాండ్ నుంచి పూర్తి సహకారం అందింది. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అప్పటితో పోలిస్తే ఇరాన్ లో ఉన్న భారతీయుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ మార్గాలు మాత్రం సంక్లిష్టంగా మారాయి. ఇరాన్ కు తూర్పు వైపు ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా తరలింపు ప్రక్రియ అసాధ్యం. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్, భారత్ మధ్య సంబంధాలు బలపడిన నేపథ్యంలో తమ గగనతలంలో ప్రయాణించేందుకు ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించినా పాకిస్తాన్ అడ్డుపడింది. ప్రస్తుతం భారత్, పాక్ రెండు దేశాలు పరస్పరం గగనతల నిషేధాలు కొనసాగిస్తున్న సంగతి విదితమే. ఇరాన్ ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభంలో భారతీయులతో పాటు పలు దేశాలకు చెందిన ప్రజలు పశ్చిమ సరిహద్దుల ద్వారా ఇతర దేశాల్లోకి ప్రవేశించారు. అప్పటికి పశ్చిమ సరిహద్దులను రష్యా లక్ష్యంగా చేసుకోకపోవడమే అందుకు కారణం. దీంతో చాలా మంది పోలాండ్, హంగేరీ సరిహద్దులకు చేరుకుని అక్కడి నుంచి విమానాల్లో స్వదేశాలకు పయనమయ్యారు. కానీ ఇరాన్ విషయంలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాలకి పరిమితం కాకుండా ఇరాన్లోని అన్ని కీలక ప్రాంతాలపైన ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. దీంతో సరిహద్దులు దాటే పరిస్థితులు కనిపించడం లేదు. రోడ్డు, రైలు రవాణా ఇప్పటికీ అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయులు సరిహద్దు దేశాల వరకు రావడం అంత సులభం కాదు. రైట్, ఇదే అంశానికి కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు చేదాటిపోయాయని చెప్పవచ్చు. ఇప్పటికే రెండు దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండు దేశాలకు తోడుగా ఇరాన్ సంబంధించి ఇరాన్ పై అటాక్ చేసేందుకు అగ్రరాజ అమెరికా కూడా రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పటికే నిన్న G7 దేశాలలో పాల్గొన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హుటాహుటిన అర్ధాంతరంగా కెనడా నుంచి అమెరికాకు బయలుదేరాడు. సో అక్కడ
శ్వేత సదనంలో తన భద్రతా సలహాదారుతో భేటీ అయ్యాడు. సో రాత్రి అంతా కూడా నిన్నంతా కూడా దీనిపైన చర్చ జరిగింది. అగ్రజామని అధ్యక్షుడు ట్రంప్ ఎందుకు అర్ధాంతరంగా G7 దేశాల నుంచి అమెరికాకు బయలుదేరాల్సి వచ్చిందనే దానిపైన. సో దానికి ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది. అఫీషియల్ గానే తను ఎక్స్ లో ఒక పోస్ట్ చేశాడు. సో ఇక మేము కూడా రంగంలోకి దిగబోతున్నాం. ఇరాన్ నిబంధన లేకుండా ఎలాంటి షరతులు లేకుండా ఖచ్చితంగా తల వంచాల్సిందే, సరెండర్ కావాల్సిందే అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చాడు. తమ బలగాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి, ఇక కాసుకోండి అన్నట్టుగా ఇరాన్ కు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సో ఇరాన్ పైన దాడికి దిగేందుకు అమెరికా బలగాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. సో ఇదే ఇటు ఇజ్రాయెల్ ఒకవైపు ఇప్పటికే టెహ్రాన్ కు టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున దారిలో దిగుతూ ఉంటాయి. ఇప్పుడు అమెరికా కూడా రంగంలో దిగిపోతోంది. సో దీంతో ఇరాన్ పరిస్థితి ఏమవుతోంది అని దానిపైన ఇప్పుడు రకరకాల చర్చలు వస్తున్నాయి. సో ఇప్పటికే అణు ఒప్పందంపై ఖచ్చితంగా ఇరాన్ తలగ్గాల్సిందే, షరతు లేకుండా ఒప్పుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ లో అణ్వాయుధాలు ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హుకుం జారీ చేశాడు. సో లేని పక్షంలో మొత్తంగా కూడా ఇరాన్ అధ్యక్షుడు ఖమేని హతం చేయడానికి కూడా వెనుకాడమంటూ కూడా వార్నింగ్ ఇచ్చాడు. సో ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు ఖమేని ఎక్కడ ఉన్నాడో, ఏ బంకర్ల తల దాచుకున్నాడో మాకు పక్కా సమాచారం ఉంది. అతన్ని లేపేయడం పెద్ద పని కాదు మాకు, కానీ ఇప్పుడు అది కాదు ముఖ్యం. ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి షరతులు లేకుండానే లొంగాల్సిందే. ఇది మొత్తంగా కూడా యూరోపియన్ కంట్రీస్, ఇజ్రాయెల్ తో పాటు అన్ని యూరోపియన్ కంట్రీస్, అమెరికా అందరూ కూడా కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఇరాన్ తలొగ్గాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుంది ఓ తెలియని ఒక తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మరి ఇరాన్ దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ కి ఎలా రియాక్ట్ అవుతాడో, అమెరికా బలగా దాడి చేస్తే ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన పోస్ట్ లో కూడా ఒక కీలకంగా ఉంది. ఇరాన్ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉండొచ్చు, అన్ని ఆయుధాలు ఉండొచ్చు, కానీ అమెరికాతో పోల్చినప్పుడు వాటి అన్ని కూడా పక్కకు జరగాల్సిందే. అమెరికా #1 ఆయుధాలు కలిగి ఉంది. సో దిగదుడిపే అమెరికా ముందని చెప్పేసి కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. సో మొత్తంగా పరిస్థితులు ఎటువైపు దారి తీస్తున్నాయి అనేది కాస్త ఆందోళనకరంగా మారుతున్నాయని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఇరాన్ అమెరికా ఒకవేళ దాడి చేస్తే ఇరాన్ ఏం చేయబోతుంది, ఇరాన్ కు మద్దతుగా నిలుస్తున్న ముస్లిం దేశాలు ఏం చేయబోతున్నాయి. ఇప్పటికే అంతా కూడా నిన్న కెనడా నుంచి G7 సదస్సులో అర్ధాంతరంగా ట్రంప్ వెళ్లడంతో ట్రంప్ ఏదైనా సీజ్ ఫైర్ కు ప్రయత్నిస్తున్నాడా? ఎందుకంటే గతంలో మనం చూసాము రష్యా ఉక్రెయిన్ సంబంధించి కావచ్చు, భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో ట్రంప్ కొంత కలగ చేసుకొని ఆయా దేశాల మధ్య సీజ్ ఫైర్ కాల్పుల విరమణకు కాస్త ప్రయత్నం చేశాడు. సో భారత్ పాకిస్తాన్ విషయంలో సక్సెస్ అయినటువంటి ట్రంప్ ఇప్పుడు కూడా అదే రకంగా అదేమైనా నిర్ణయం తీసుకోబోతున్నారా అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ దానికి విరుద్ధంగా ఏకంగా ఎవరూ ఊహించినట్టుగా ఇరాన్ పై దాడికి దిగబోతున్నామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సో ఇప్పటికే ఇరాన్ లో వందలాది మంది ఇజ్రాయెల్ దాడులకు మొత్తంగా కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. దాదాపు 450 మందికి అక్కడ ఉన్నటువంటి పౌరులు చనిపోయినట్టు తెలుస్తోంది. వేలాది మంది గాయపడ్డట్టు తెలుస్తా ఉంది. అందులో టెహ్రాన్ ప్రధాన నగరమైనటువంటి టెహ్రాన్ పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుస్తా ఉంది. అణు కేంద్రాలు టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి, చమురు క్షేత్రాలు టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి, వైమానిక స్థావరాలు టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. మొత్తంగా కూడా టెహ్రాన్ లో బీభత్సమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే టెహ్రాన్ సంబంధించి టెహ్రాన్ లో ఉన్న పౌరులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందే అని చెప్పేసి ఇటు అమెరికా హెచ్చరించింది. అమెరికా హెచ్చరించక ముందే ఇజ్రాయెల్ తో దాడులతో టెహ్రాన్ అంతా కూడా పేలులతో దదరిల్లిపోతోంది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా భీకర పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భారత్ కు వస్తే భారత్ కు సంబంధించి దాదాపు 10,000 మందికి పైగా అక్కడ ఉన్నటువంటి 10,000 మందికి పైగా అక్కడ భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వారి పరిస్థితి ఆందోళనకరంగా మారుతా ఉంది. ఇప్పుడే టెహ్రాన్ నుంచి కూడా వాళ్ళు సురక్షిత ఇతర ప్రాంతాలకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు నిన్న అక్కడ ఉన్నటువంటి ఒక 100 మందికి పైగా విద్యార్థులను, వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నాం ప్రత్యేక విమానంలో. ఇప్పటికే వాళ్ళు ఆర్మేనియా చేరుకున్నారని అక్కడ నుంచి ఢిల్లీకి ఈ రోజు సాయంత్రం లోపు ఈ రోజు వస్తారని చెప్పి సమాచారం అందుతా ఉంది. సో ఇప్పటికీ
కొంతమందిని అయితే అక్కడి నుంచి 100 మందికి పైగా విద్యార్థులను భారత్ కు రప్పించగలిగాం, కానీ మిగతా వారి పరిస్థితి ఏందనేది ఇప్పుడు ఆందోళనకరంగా ఉంది. సో ఒకప్పటి పరిస్థితులుగా లేదు. ఎందుకంటే గతంలో మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో చూసాము. ఉక్రెయిన్ లో ఎక్కువ మంది భారతీయ సంబంధించిన విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తారు. వాళ్ళందరినీ కూడా వెంటనే ఆయా దేశాల గుండా, అంటే ఉక్రెయిన్ సరిహద్దు దేశాల గుండా వాళ్ళని ఇండియాకు సురక్షితంగా రప్పించగలిగాము. సో అక్కడ ఉన్నటువంటి ఆ పశ్చిమ ప్రాంతంగా ఉన్నటువంటి ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంత సరిహద్దుల నుంచి కూడా ఆయా దేశాల సరిహద్దుల ద్వారా భారతీయ విద్యార్థులను సురక్షితంగా ఇండియాకు రప్పించగలిగాము. సో అప్పుడు కూడా ఇబ్బంది కాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల పాకిస్తాన్ తో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, దాంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇరాన్ లో ఉన్నటువంటి భారతీయులను రప్పించడానికి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకు సహకారం ఉన్నప్పటికీ పాకిస్తాన్ నుంచి మాత్రం అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఇప్పటికే మొన్నటి ఉద్రిక్త పరిస్థితుల్లో పెహల్గాం దాడి కట్టిన తర్వాత ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా రెండు ఆయా దేశాల విమానాలకు గగనతలంలోకి నిషేధం విధించిన నేపథ్యంలో సో పాకిస్తాన్ గుండా ఇప్పుడు మనము ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ గగనతలం గుండా ఇండియాకు విమానాలు వచ్చే పరిస్థితి లేదు. సో అది ఎట్లాగో అది కంప్లీట్ గా క్లోజ్. సో అక్కడ అవకాశం లేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినా పాకిస్తాన్ నుంచి తిరిగి మనం రావాల్సింది కాబట్టి చాలా క్లిష్టతరంగా మారింది. సో వాళ్ళందరి పరిస్థితి ఏందా అనేది ఇప్పుడు చాలా ఆందోళనగా ఉంది. ఎందుకంటే 10,000 మంది పైగా అని చెప్తా ఉన్నారు. సో వాళ్ళందరికీ సంబంధించి ఎలాంటి పరిస్థితి ఉండబోతోంది, వాళ్ళకి సంబంధించి క్షేమ సమాచారం ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి భారత ఎంబసీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో భారత ఎంబసీలో కూడా అక్కడ ఇరాన్ లో ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటే, ఎమర్జెన్సీ పరిస్థితి ఎదుర్కొంటే ఆ భారత ఎంబసీలో రిపోర్ట్ చేయాల్సిందిగా కూడా ఇప్పటికే భారత విదేశాంగ సూచించింది. గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అక్కడ ఉన్నటువంటి మన భారతీయులను ఆపరేషన్ గంగా ద్వారా చేపట్టి ఈజీగా వీళ్ళంతా ఎక్కువ మందిని సురక్షితంగా తరలించాం. కానీ ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా మారుతా ఉంది. పరిస్థితులు అంత ఈజీగా లేవు, సులువుగా లేవు. ఆ సులభతరం కాదని చెప్పేసి ఇప్పుడు విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు, నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. సో మరి భారత్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి భారతీయులను తరలించడానికి కేంద్రం ఎలాంటి విధానాలను అనుసరిస్తుంది అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ గగనతలం కూడా పూర్తి స్థాయిలో పశ్చిమాసియా గగనంతరం కూడా మూసివేసినట్టుగా తెలుస్తా ఉంది. సో ఎప్పుడు ఏ క్షిపణులకు తెగపడతాయని తెలియని పరిస్థితి. దీనికి తోడు ఇప్పుడు అమెరికా కూడా రంగంలో దిగుతుండటంతో పరిస్థితులు మళ్ళా ఇంకా తీవ్ర ఉద్రిక్త దారితీస్తున్నాయి. సో మొత్తంగా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ 4 రోజులుగా చూస్తున్న పరిణామాలు రోజు రోజుకు అది తీవ్ర ఉద్రిక్తంగా మారి ఎటువైపు దారి తీస్తాయని చెప్పేసి అందరూ టెన్షన్ నెలకొంది. అమెరికా రంగంలో దిగడంతో ఇంకా సంక్లిష్టంగా మారిందా? సో మొత్తంగా కూడా ఇది ఒక అమెరికా కనుక రంగంలో దిగితే ఇరాన్ నెక్స్ట్ తదుపరి చర్య ఎలా ఉండబోతోంది? ఇరాన్ కూడా మొత్తంగా కూడా ఒకవైపు యూరోపియన్ కంట్రీస్ అన్ని ఒత్తిడి తీసుకొచ్చినా ఇరాన్ మాత్రం ఎక్కడ కూడా తలొగ్గిన పరిస్థితి కనబడతలేదు. సో ఇప్పటికే కొన్ని ముస్లిం దేశాలు కూడా ఇరాన్ కు మద్దతు తెలుపుతా ఉన్నాయి. దాదాపు 21 ముస్లిం దేశాలు కూడా ఇరాన్ వెంట నడిచే అవకాశం కనబడుతోంది. సో అదే జరిగితే ఇటు ముస్లిం కంట్రీస్ ఒకవైపు, యూరోపియన్ కంట్రీస్ ఈ రెండు సంబంధించి మొత్తంగా కూడా పెద్ద ఎత్తున ఏదైనా యుద్ధం నికి అవకాశాలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కనుక 3వ ప్రపంచ యుద్ధానికి అడుగులు పడ్డట్టే అని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే దేశాలుగా విడిపోయి రెండు యూరోపియన్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్ మీద మధ్య కూడా పెద్ద హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉంటుంది. సో అదే జరిగితే ఇక 3వ ప్రపంచ యుద్ధానికి తెర తీసినట్టే అవుతుంది. సో అది మొత్తంగా కూడా ఈ యుద్ధం వైపు ఈ అడుగులు అనేది యావత్ ప్రపంచానికి, మానవాళికి మాత్రం ఇది అత్యంత ఇది ఏంటంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పవచ్చు. సో ఇది కేవలం క్షిపణులు, డ్రోన్లతోనే ఈ దాడులు యుద్ధం కాదు. అంతకు మించి ఒకవేళ ఎవరైనా ఏ దేశమైనా ఈ యొక్క అణ్వాయుధాలు ప్రయోగిస్తే దాని పరిస్థితి ఎలా ఉంటుందో అందరూ మనం ఒకసారి అంచనా వేయాల్సి ఉంటుంది. సో అది ఎవరు కూడా ఊహించని పరిణామంగా ఉంటది. ఒక దేశం కనుక అణ్వాయుధాలను బట్టి ఇక మిగతా దేశాలు కూడా అదే చేస్తాయి. సో దీంతో అక్కడ పూర్తి స్థాయిలో విధ్వంసమే అవుతుంది. నాగసాకిలో అణు బాంబు పడడం వల్ల ఎంత విధ్వంసం జరిగిందో ఇప్పటికి కూడా ఇంకా అక్కడ తేరుకొని పరిస్థితి. సో ఇప్పుడు కనుక ఈ జనరేషన్ లో ఇంకా అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా
పవర్ఫుల్ వెపన్స్ వచ్చాయి, అణ్వాయుధాలు కూడా అట్నే తయారు చేసుకున్నారు. ఒకసారి కనుక అణుబాంబు దాడి జరిగితే గతంలో జరిగిన నష్టానికి 100 రెట్లు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో అట్లా జరిగితే కొన్ని దేశాలే ప్రపంచ పటంలో నుంచి మొత్తం కూడా కనుమరుగే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ఊహించడానికే ఇబ్బందికర పరిస్థితులు, చాలా భయంకరంగా ఉంది. సో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే అన్ని దేశాలు కూడా అగ్రరాజ్య అమెరికాతో సహా అన్ని దేశాలు ఖచ్చితంగా సమన్వయం పాటించాల్సిందే. ఏదైనా ఎంత పరిస్థితులు వచ్చినా, ఎంత ఉద్రిక్త పరిస్థితులు వచ్చినా అల్టిమేట్ గా సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా చర్చలు జరగాల్సిందే అని చెప్పేసి ఇతర దేశాలు, భారత్ తో పాటు ఇతర దేశాలు అన్ని కూడా కోరుకుంటున్నాయి. సో ఈ ఉద్రిక్త పరిస్థితులు మంచి కావు, ఇవి ప్రపంచానికి కూడా మంచిది కావని చెప్పేసి ఇప్పటికే పలు దేశాల అధినేతలు ఇరాన్, ఇజ్రాయెల్ అనే విధంగా అమెరికాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒకవైపు ఈ ఇతర దేశాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అమెరికాతో పాటు ఇరాన్, ఇజ్రాయెల్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సో అల్టిమేట్ గా ఈ 2-3 రోజుల్లో మాత్రం మొత్తంగా కూడా అమెరికా రంగంలో దిగితే చాలా కీలక పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది. సో అది ఎటువైపు టర్న్ తీసుకోబోతుంది, వాళ్ళ అమెరికా రంగంలో దిగితే అమెరికా ఎక్కడ టార్గెట్ చేయబోతుంది, మరి అక్కడ ఉన్నటువంటి ఇరాన్ చీఫ్ ఖమేని పరిస్థితి ఏం కాబోతోంది, సో ఇరాన్ కూడా అమెరికా రంగంలో దిగి ఎవరిపై అటాక్ చేయబోతుంది, ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు సునీత. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. సారీ రాధాకృష్ణ.